తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన లేక రెడ్ల పాలన లేక కాంగ్రెస్ పెత్తందారి వ్యవస్థ నడిపిస్తున్న పాలన అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు, జర్నలిస్టులు ఏకతాటిపైన ఉండి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు ఉన్నవి లేని కల్పితాలను కల్పించి చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగులు, జర్నలిస్టులు రకరకాల ఎంప్లాయీలో ఉన్న ఉద్యోగాలలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు కొందరు స్వార్థపరుల చేతుల్లో కీలు బొమ్మల్లాగా మారి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాల్సిన దానికంటే 10 రెట్లు 20 రెట్లు ఎక్కువగా ప్రచారం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన పేరుకు ప్రజాపాలన అని పెట్టి ఒక రెడ్డి అనే సామాజిక వర్గం ఆ పార్టీని ఏలుతుండడంతో పాటు అంతేకాకుండా ప్రజలు ఎవరైనా ప్రశ్నించినా నాలాంటి వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపైన అక్రమంగా ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళను జైళ్ళకు తరలించడం చేస్తున్నారు. అంతటితోనే కాకుండా వేధింపులు చేయడం, బెదిరింపులు చేయడం, చిన్న చిన్న ముఠాలు ఉన్న రౌడీ మూకల్లాగా తయారయ్యి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అడుగడుగున. దీనన్నింటికి కారణం ఏంటంటే ప్రజాపాలన అంటే ప్రజా శ్రేయస్సు కోసం చేయాల్సింది కేవలం పెత్తందారులకు, కాంగ్రెస్ రెడ్లకు కొమ్ము కాయడం కాదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ప్రజల విషయాల మీద, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడే హక్కు ఉందని ఈ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ప్రతినిధుల ముసుగుల్లో ఉన్న చోటా మోటా గూండాగిరి చేసే గూండాగిరి గల్లీ లీడర్లు అంటారు, గల్లీ గూండాగిరిలు అంటారు, కొంతమంది ఉన్నారు. అట్లాంటి గూండాగిరి చేసే వాళ్ళకు కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీదే అధికారం ఉండదు. ఆటుపోటులాగా సముద్రంలో ఆటుపోట్లు వచ్చినట్టే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఎంత వేగంగా అయితే అభివృద్ధి అధికారంలోకి వచ్చిందో అంతకు రెట్టించిన వేగంతో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో రాకుండా మళ్ళీ భారతదేశంలోనే పునాదులు లేకుండా కుకటి వేర్లతో కాంగ్రెస్ పార్టీని పీకేసే ప్రయత్నం దేశవ్యాప్తంగా ప్రజలలో ఉంది. ప్రజలలోకి వెళ్ళి మీరు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక సామాన్యునిగా అడిగి చూడు, భారతదేశానికి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఎంతటి అన్యాయం చేసింది, ఎంతటి దురాక్రమణలు చేసింది, ఎంతటి దోపిడీ దౌర్జన్యము, ఎంతటి కుళ్ళు కుట్ర కుతంత్రాలు, ఎంతటి పక్కవాడిని ఎదగనీయకుండా చేసిందనే ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీకే పెద్దపీట ఉంటుంది. అభివృద్ధి అనేది ఏదైనా జరిగిందంటే అది వేరే పార్టీల వల్ల, వేరే పార్టీలు ప్రశ్నించడం వల్ల గత్యంతరం లేక ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎటువంటి అభివృద్ధి జరగదు. ప్రజలు బాగుపడితే కాంగ్రెస్ పార్టీ చెప్పిన బూటకపు మాటలు, నాటకపు మాటలని ప్రజలు నమ్మరని చెప్పి వాళ్ళు విశ్వసించి ప్రజలలో తారతమ్యాలను ఏర్పాటు చేసి ఎవడైనా ప్రశ్నిస్తే వానిపైన ఆక్రమణలకు పాటుపడి, గొడవలకు పాటుపడి, కొట్లాటలకు ఎదురుదాడికి దిగి అణిచివేయడం జరుగుతుంది. ప్రశ్నించిన వాళ్ళను అణిచివేయడం, సామాన్యులను మభ్యపెట్టడం కాంగ్రెస్ పార్టీ గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేస్తున్న నిత్య ప్రక్రియ. మర్చిపోయి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులంతా నా వీడియోలు చూడాలి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడమే దేశభక్తిలాగా నేను భావిస్తున్నా. నాలాగా భావించే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడమే దేశభక్తిగా భావించే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయండి. అంతకు మించి వేరే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని మన దేశంలో లేకుండా చేద్దాము. కాంగ్రెస్ పార్టీ పెత్తందారి వ్యవస్థను నిర్మూలిద్దాము. కాంగ్రెస్ పార్టీ అనేది
మంచిది కాదు, ప్రజలకు మేలు చెయ్యలేదు. ఇంకొక 100 సంవత్సరాలు పరిపాలించినా కానీ ఆంగ్లేయుడు ఎట్లయితే ఇండియాలో ఉన్న సిరి సంపదలను దోచుకపోయి వాని రాజ్యాన్ని ఎట్లా బాగుపరుచుకున్నాడో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెత్తందారులు కూడా అదేవిధంగా రాష్ట్ర ఆదాయాలను కొల్లగొడుతున్నారు కండ్లు కప్పి. అందుకోసమే ఈ కాంగ్రెస్ పార్టీ నచ్చదు, కాంగ్రెస్ పార్టీని ఉంచొద్దు.